హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. కానీ కామెంట్స్ లైక్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. కాబట్టి విని కామ్గా వెళ్ళిపోకుండా దయచేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ 22. హరిత చేయి పట్టుకుని ఇలా బయట నుండి చూస్తావా, లోపల చూడవా అన్నాడు విరాజ్ నవ్వుతూ. హరిత కూడా నవ్వుతూ బయటే ఇంత బాగుందంటే లోపల ఇంకా ఎంత బాగుంటుందో తప్పకుండా చూద్దాం అంది ఉత్సాహంగా. అంతేకాదు హరిత, లోపల నీకు ఒక సర్ప్రైజ్ అంటూ హరితను పట్టుకుని కళ్ళు మూసి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు విరాజ్. ఇద్దరూ లోపలికి అడుగు పెడుతూనే పూల వర్షం కురిసింది. ఆ పూల వర్షానికి సంతోషంతో పరవశించిపోతున్న హరిత కళ్ళపై ఉన్న తన చేతిని నెమ్మదిగా విడిచిపెడతాడు విరాజ్. నెమ్మదిగా కళ్ళు తెరిచిన హరిత చుట్టూ చూసింది. ఎర్రని తివాచీపై తెల్లని అక్షరాలతో వెల్కమ్ అని రాసిపెట్టి ఉంది. లోపల అందాన్ని రెట్టింపు చేసే ఇన్నర్ గార్డెన్, ప్లాంటేషన్, డెకరేటివ్ బొమ్మలతో అందంగా ఉంది. అంతేకాకుండా ఏదో ఫంక్షన్ జరగబోతున్నట్టుగా అందంగా డెకరేట్ చేసిన హాల్ మధ్యలో ఒక టేబుల్పై కేక్ పెట్టి ఉండటం చూసి, ఏంటి రాజ్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడేనా? అంటే మన ఆఫీస్ స్టాఫ్ కూడా వస్తున్నారా అంది ఆనందం నిండిన కళ్ళతో హరిత. లేదు, ఎవ్వరూ రావటం లేదు. చాలా పుట్టినరోజులు నాకు నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో అందరి మధ్య జరుపుకోవాల్సి వచ్చింది. కానీ ఈ పుట్టినరోజు నాకు చాలా ప్రత్యేకం. మొదటిసారి ఒక అమ్మాయిని నేను దగ్గరగా చూడటం, క్లోజ్గా మాట్లాడడం, మనస్ఫూర్తిగా ఇష్టపడటం, ఆమె అంగీకారాన్ని కూడా తెలుసుకోవటం, ఇన్ని ప్రత్యేకతలున్నాయి ఈ రోజుకి. అందుకే నేను మనసుపడ్డ అమ్మాయితోనే ఈ పుట్టినరోజు వేడుక చేసుకోవాలని నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు విరాజ్ సూటిగా హరిత కళ్ళల్లోకి చూస్తూ. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది రాజ్. నా జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని, ఇంత గొప్ప ప్రేమను ఆస్వాదించగలుగుతానని కలలో కూడా ఊహించలేదు. నిజంగా నా అంత అదృష్టవంతురాలు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది అని విరాజ్కి దగ్గరగా వెళ్ళి తన చేయి పట్టుకుని కృతజ్ఞతగా చెప్తుంది హరిత. అదృష్టందేముంది హరి, అది మన కష్టంతో ముడిపడి ఉంటుంది. కానీ ప్రేమ మనసుతో ముడిపడి ఉంటుంది. రా అంటూ చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళు టేబుల్ దగ్గరికి చేరుకునేసరికి గాలిలో బెలూన్స్ ఎగురుతూ చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి హరితకి. ఇంతలో ఒక్కసారిగా లైట్స్ ఆన్ ఆఫ్ అవుతూ హ్యాపీ బర్త్డే మ్యూజిక్తో అందాల హరివిల్లులా గది మొత్తం కలకలలాడిపోతోంది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి రాజ్, ఇవి కూడా మీ ప్లానా అని అడుగుతూ చుట్టూ చూస్తున్న హరిత గడ్డంపై చేయి పెట్టి తన వైపు తిప్పుకుని, అవును హరి, ఇది కేవలం నా ఒక్కడి పుట్టినరోజు కోసం చేసిన ఏర్పాట్లు కాదు, నేను ప్రేమించే అమ్మాయి పుట్టినరోజు వేడుక కూడా అంటూ చెప్పాడు విరాజ్. ఆశ్చర్యం ఇంకొంత కంగారు కలగలిపి చూస్తున్న హరిత వైపు చూసి నవ్వి, కంగారు పడుకో, నీ పుట్టినరోజు సమయానికి మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు కనుక విష్ చేసి ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నా ప్రేమికురాలివి, అందుకే నీ పుట్టినరోజు రావటానికి చాలా సమయం పడుతుంది కనుక ఈరోజు నాతో పాటు నువ్వు కూడా కేక్ కటింగ్ చేయాల్సిందే అంటూ ఉత్సాహంగా చెప్పాడు విరాజ్. ఇన్ని రోజులు కోపం, అరుపులు, అసహనం చూసిన వ్యక్తిలో ఒక్కసారిగా ఇంత ప్రేమను చూసి ఆశ్చర్యపోయింది హరిత. సరదా మాటలు, సరికొత్త ఆలోచనలు, సర్ప్రైజ్లు అంటే విరాజ్ కూడా మామూలు అందరిలాంటి అబ్బాయే అన్నమాట. కాకపోతే తన మనసులోకి ఎదుటి వ్యక్తి చేరుకోవాలి, అప్పుడు అతనిలో ఉన్న నిజమైన వ్యక్తి బయటకు వస్తాడు అనుకుంది మనసులో అతని వైపే కన్నార్పకుండా చూస్తూ. ఏంటి హరి, నమ్మలేకపోతున్నావా, లేక కొత్తగా ఉందా నా ప్రవర్తన అంటూ అడిగాడు విరాజ్ కాస్త నవ్వుతూ. నిజం చెప్పాలా రాజ్, కొత్తగా మాత్రమే కాదు, చాలా వింతగా గమ్మత్తుగా కూడా ఉంది మీ క్యారెక్టర్. అప్పుడే కోపం పడతారు, అంతలోనే ఆకాశమంత ప్రేమను చూపిస్తారు. నిజంగా మీలో మంచితనం చూడాలంటే ఖచ్చితంగా మీతో జర్నీ చేయాల్సిందే ఏ వ్యక్తి అయినా.
రియల్లీ యూ ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ రాజ్. మీతో నా జర్నీ ఇలా మరుపు తిరుగుతుందని, ఇంత త్వరగా మనం ప్రేమికులుగా మారతామని అస్సలు ఊహించలేదు అంది హరిత. పొగడ్తలతో ముంచుతుంది చాలు కానీ రా, సరదాగా కేక్ కట్ చేసుకుందాం. మన ప్రేమకు గుర్తుగా ఈ పుట్టినరోజు వేడుకలను పదిలపరుచుకుందాం అంటూ హరిత చేయి పట్టుకుని కేక్ దగ్గరికి తీసుకువెళ్ళాడు విరాజ్. ఇద్దరూ సరదాగా నైఫ్ పట్టుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూస్తూ కేక్ కటింగ్ కంప్లీట్ చేశారు. విరాజ్ హరితకు కేక్ తినిపించాడు. ఆ మిగిలిన కేక్ పీస్ హరిత విరాజ్కి తినిపించింది. ఇలానే మన లైఫ్ మొత్తం ప్రేమగానే ఉండాలి హరి. అలా అని నాకు మాట ఇస్తావు కదూ? ఈ ప్రేమను నాకు శాశ్వతంగా దగ్గర చేస్తానని మాట ఇవ్వాలి అంటూ చేయి చాపాడు విరాజ్. అది నేను అడగాల్సిన కోరిక రాజ్. మీ అందానికి, అంతస్తుకు, ఆహార్యానికి తగనని తెలిసి కూడా నన్ను ప్రేమించటం మీ మంచి మనసును చూపిస్తోంది. అటువంటి మనసుని నాకు ఎప్పటికీ దూరం చెయ్యొద్దు రాజ్ అంటూ ప్రేమగా అతని చేతిలో చేయి వేసి చెప్పింది హరిత. ఇద్దరూ కేక్ కటింగ్ తరువాత సరదాగా కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ, సర్వెంట్స్ పెట్టిన ఫుడ్ తింటూ, అలా కాసేపు గార్డెన్, ఫామ్ హౌస్ అన్నీ కలిసి సరదాగా తిరుగుతూ చూశారు. నాకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం రాజ్, కానీ స్విమ్ చేయటమే రాదు. అందుకే ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళలేదు అంది హరిత అక్కడున్న ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ని చూస్తూ. అది ఎంత పని హరి, కేవలం 2 డేస్లో నీకు స్విమ్ చేయటం నేర్పిస్తాను. సరదాగా ఇప్పుడు నేర్చుకుందామా అన్న విరాజ్ ఉత్సాహం చూసి టెన్షన్ పడింది హరిత. వద్దు వద్దు రాజ్, ఇప్పుడు వద్దు, ఇంకెప్పుడైనా చూద్దాం. ప్రస్తుతానికి నా కళ్ళతో చూశాను కదా, ఆ హ్యాపీనెస్ చాలు. పదండి అంది హరిత కంగారుగా. ఫ్రాంక్లీ నాకు కూడా స్విమ్ చేసే కన్నా అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని కాళ్ళు నీటిలో పెట్టుకుని కూర్చుని మాట్లాడుకోవటం చాలా ఇష్టం అని మాటల్లో రాజ్ చెప్పిన వెంటనే హరిత ఇంకేమీ ఆలోచించకుండా సరే అయితే నాతో రండి అని హరిత విరాజ్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళి అతని కోరిక ప్రకారం చేద్దామని పట్టుబట్టింది చిన్నపిల్లల. అలా ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా నెమ్మదిగా హరిత చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు మన విరాజ్. హరిత కూడా మొదట కొంచెం మొహమాట పడినా తరువాత నెమ్మదిగా విరాజ్ భుజంపై తలవాల్చి విరాజ్ చేతిని తన చేత్తో పట్టుకుని, ఇటువంటి సంతోషం చాలా కొద్దిమంది అమ్మాయిలకు మాత్రమే దొరుకుతుంది రాజ్. నిజంగా ఇది ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టమే అనుకుంటాను అన్న హరిత మాటలు విని నవ్వి, ఏంటి హరి ఇది, నీ అమాయకత్వం, పట్టుదల, వర్క్ డెడికేషన్, భయపడుతున్న మాటలతో నన్ను నీవాణ్ణి చేసుకున్నావు. క్రెడిట్ మొత్తం నీదే కదా. అటువంటప్పుడు ఆ క్రెడిట్ని దేవుడి అకౌంట్లో వేసి ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నావేంటి అన్నాడు విరాజ్ ఆశ్చర్యంగా. ఆ దేవుడు ఎప్పుడో మనం పుట్టక మునిపే మనకు వేరొకరితో రాసిపెట్టి ఉంచుతాడంట. మా నాన్నమ్మ ఎప్పుడూ చెప్పేది. అలా ఆ దేవుడు ఈ విరాజ్ గారిని నా కోసం రాసిపెట్టాడేమో, అందుకే ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంది హరిత ముసిముసి నవ్వులు నవ్వుతూ. భలే తమాషాగా మాట్లాడతావు హరి అంటూ హరిత నుదుటిపై పడుతున్న ముంగురుల్ని నెమ్మదిగా తన చేత్తో పక్కకు జరిపి, నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా హరి అన్నాడు విరాజ్ తన స్పర్శకు తలదించుకుని సిగ్గుపడుతున్న హరిత తలను నెమ్మదిగా పైకెత్తుతూ. అదేంటి రాజ్ అలా అంటారు? నేను ఎప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా? మీరు కోప్పడినా, తిట్టినా, సరదాగా మాట్లాడినా ఎప్పుడూ నేను మీతో నిజమే చెప్తాను. నిర్మోహమాటంగా అడగండి, మీరేం అడిగినా నేను నిజమే చెప్తాను, సరేనా అని అడిగింది హరిత అతని వైపు చూసి. నేను అడిగానని నువ్వు నాకు రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తానోనన్న భయంతో నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావా, లేక నిజంగా నీ మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడ్డావా అంటూ సూటిగా హరిత కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు విరాజ్. ఇష్టం, నమ్మకంతోనే ప్రేమ పుడుతుంది రాజ్, అంతేకాని కోపడతారని, తిడతారని లేదా పగపడతారని ఒక వ్యక్తిపై ప్రేమ పుట్టదు. ఒకవేళ అలా భయపడి ప్రేమించినా ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడదు. ఒకరిపై ఒకరికి ఇష్టం,
నమ్మకంతో కలిగే ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు ప్రేమించానని చెప్పారని నేను ఒప్పుకోకపోతే మీరు ఏదో చేస్తారని భయపడి కంగారు పడి ఒప్పుకోలేదు. నాకు కూడా మీతో నా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది కాబట్టే ఒప్పుకున్నాను. మీ కోపం వెనుక దాగి ఉన్న మనసు అర్థం చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని ప్రేమించాను. మీపై నాకు కొండంత నమ్మకం ఏర్పడింది కాబట్టే ప్రేమించాను. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్న నిజం రాజ్ అంటూ హరిత మొదటిసారి విరాజ్తో ఎటువంటి భయమూ లేకుండా తన మనసులో మాటను నిర్భయంగా చెప్పేసింది. ఆ మాట వినగానే థ్యాంక్స్ హరి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక్కసారిగా హత్తుకున్నాడు హరితను గట్టిగా. మొదటి కౌగిల్లో కమ్మదనం, విరాజ్ స్వచ్ఛమైన ప్రేమ హరితకు తెలియకుండానే తన కళ్ళు చెమర్చేలా చేశాయి. ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి అలానే ఉండిపోయారు కాసేపు. తరువాత హరితనే సిగ్గుపడి దూరంగా జరగడంతో విరాజ్ కూడా ఐఎమ్ సో సారీ హరి, తెలియకుండా అలా జరిగిపోయింది అంటూ కాస్త మొహమాటంగా చెప్పాడు. వెంటనే హరిత ఇంకాసేపు ఇక్కడే ఉంటే సార్ చూపించే ప్రేమకు ఏమైపోతానని భయంగా ఉంది. వెంటనే ఇంటికి బయలుదేరాలి. అమ్మకి నేను ఇంట్లో లేను అనే విషయం తెలిస్తే చాలా ప్రమాదం అనుకుంది తన మనసులో. సారీ చెప్పాను కదా హరి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అన్న విరాజ్తో ఇప్పటికే చాలా ఆలస్యమైంది రాజ్, నేను ఇంటికి బయలుదేరుతాను. రేపు ఆఫీస్లో మళ్ళీ కలుద్దాం అంది హరిత కాస్త మొహమాట పడుతూ. మనసులో వచ్చిన ఆలోచన బయటికి విరాజ్తో చెప్పలేక. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి, ఇప్పుడే కదా వచ్చాం, ఇంకాసేపు ఉండొచ్చు కదా హరి. ఐ ప్రామిస్ యూ మళ్ళీ ఇలా జరగదు, సరేనా అన్నాడు విరాజ్ కొంచెం ఉత్సాహంగా. అయ్యో అదేంటి రాజ్ అలా అంటారు, ఏదో జరుగుతుందని, మీతో ఉంటే సెక్యూరిటీ ఉండదు అని కాదు నేను టెన్షన్ పడుతున్నది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాను కదా, తెలిస్తే బాగుండదు అనిపిస్తోంది, అందుకే త్వరగా వెళ్ళిపోదామని అంటూ కొంచెం మొహమాటంగా చెప్పింది హరిత. అదేంటి హరి అలా అంటావు, ఈ స్పెషల్ డే నీతో తప్ప మరి ఎవ్వరితోనూ గడపాలి అనుకోలేదు నేను, అందుకే ఇంకాసేపు ఇక్కడే ఉండొచ్చు కదా, సరదాగా మాట్లాడుకుంటూ ఈ రోజుని మెమొరబుల్గా చేసుకుందాం అంటూ జాలిగా మొహం పెట్టి ముద్దుగా అడిగాడు విరాజ్. అసలే ముక్కు మీద కోపమున్న బాస్, అందులోనూ సరికొత్త ప్రేమను రుచి చూపిస్తున్నాడు. కాదని హరిత మాత్రం ఎలా చెప్పగలదు చెప్పండి. కానీ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అన్న టెన్షన్ ఒక పక్క. అందుకే ఏం చేయాలో తోచక భయంగా అటూ ఇటూ చూస్తున్న హరితను చూసి, ప్లీజ్ హరి, నా గురించి ఈ ఒక్కరోజు నేనేమి రాత్రంతా ఇక్కడే ఉందామంటం లేదు, జస్ట్ ఇంకాసేపు మనం ఒకరి మనసులో ప్రేమను మరొకరం తెలుసుకున్న మొదటి రోజు కదా, కాబట్టి ఒకరి గురించి ఒకరం తెలుసుకునేందుకు, అర్థం చేసుకునేందుకు ఇలాంటి ఔటింగ్స్ బాగా కలిసి వస్తాయి. అందుకే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను, కాదనుకు ప్లీజ్ అన్నాడు విరాజ్ రిక్వెస్టింగ్గా. పాపం హరిత పరిస్థితి ఏంటో, ఉంటానని చెప్పలేదు, వెళ్ళిపోతాను అనలేదు. పట్టుకోమంటే కప్పకు కోపం, విడిచిపెట్టమంటే పాముకి కోపం అన్నట్లు అయింది హరిత పరిస్థితి. అందుకే ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచనలో పడింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్, ఇంకా ఉంది. అదండి సంగతి. చూశారు కదా హరిత పరిస్థితి, ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. అయినా మన విరాజ్ చూపించే ప్రేమ ముందు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆకాశమంత ప్రేమను అరచేతిలో చూపిస్తూ ఉంటే కాదు అని ఎవరైనా అనగలరా? అలానే పరిస్థితులను బట్టి కూడా మనం మసులుకోవాలి కదా. ఆ అబ్బాయి గారికేం మగ మహారాజు, ఎలా అయినా సమాధానం చెప్పగలడు. కానీ హరిత తన ఇంట్లో ఏమని సమాధానం చెప్తుంది? అందుకే ఆలోచనలో పడాల్సి వచ్చింది. మరి ఏం నిర్ణయం తీసుకోబోతోందో రేపటి ఎపిసోడ్లో చూద్దామా?
అంతవరకు లైక్స్ అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య. హలో, అలా వినేసి వెళ్ళిపోతారా? మర్చిపోకుండా మీ లైక్, చక్కటి కామెంట్తో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నన్ను ఇంకా ఎక్సైటెడ్గా తయారు చేయండి. బాయ్ బాయ్.